దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రాడండి. బాగున్నారు? బాగున్నా నేనైతే నమ్ముతున్నాను. దేవుని యందు మీరు ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండండి. పాజిటివ్ మైండ్ కలిగి ఉండండి. దేని గురించి చింతపడదు. హృదయంలో కల్మషము కపటం పెట్టుకోబాకండి. పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో, క్షమించే మనసును కలిగి దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడో ఇతరులు కూడా వాళ్ళ తప్పులు పట్టే వరంగా ఉండకుండా తప్పులన్నిటిని మర్చిపోయి వాళ్ళలో మంచినే వెతికే వరంగా ఉండేటువంటి నేచర్ని మనం ఏం చేసుకోవాలా? ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము సంతోషంగా ఉంటాము, ఇతరులు కూడా మన ద్వారా సంతోషంగా ఉంటారు. దేవునికి మహిమ వస్తుంది మన వల్ల. చూడండి, ఇది మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 36వ వచనంలో కొన్ని చక్కటి మాటలు ఉంటాయి. ఆ మాటలు ఏంటంటే ఒక ఉపమానం అంటే ఎగ్జాంపుల్. ఆ ఉపమానం ఏంటంటే పురుగులు అనేటువంటి ఉపమానం. పురుగులు అంటే పొలములో గోధుమలు, పురుగులు అంటే పురుగులు అంటే ఒక మాట చెప్పాలంటే కలుపు మొక్కలు అనుకున్నాం. అక్కడ అంటే దేవునికి సంబంధించినటువంటి మాటలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రముగా, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అది ఆలోచించినప్పుడు అవి మనం ఏం చేయాలని ఆస్వాదించినప్పుడు ఆనందానికి అవధలే ఉండవు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క గొప్ప మర్మం. ఇక్కడ అంటాడు, అక్కడ ఒక ఉపమానం చెప్తూ వస్తారు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే, పరలోక రాజ్యము ఒక పొలము లాంటిది. పరలోక రాజ్యము మంచి దున్నబడినటువంటి పొలము లాంటిది. దాంట్లో విత్తనాలు అంటే గోధుమలు అనేటువంటి ఏంటంటే ఆ యొక్క పంటకు సాదృశ్యం. అంటే పంట అంటే మంచి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వ్యక్తులను పంటతో సమానంగా చూస్తున్నాడు. వాడు దేవునికి సంబంధించిన వాడు అంటే దేవునికి సంబంధించిన వాడు. గోధుమలు దేవునికి సంబంధించిన వాడు. వాటి లోపల గురుగులు అంటే వ్యతిరేకముగా, అంటే ఒక కలుపు మొక్కలు ఎదుగుతూ ఉంటాయండి. వారు దేనికి సంబంధించినట్టు అంటే అపవాది దుష్టులు వేసేటువంటి వాడాలి. అంటే మంచి ఉండే దగ్గర ఏముంది, అక్కడ కూడా కల్తీ అయిపోతుంది. ఈ చెడ్డ అనేది కల్తీ అయిపోతుంది. మంచి చెడు రెండు అక్కడ క్లబ్ అయి ఉంటున్నాయి. అయితే అప్పుడు అంటారు శిష్యులు, అలా మంచిగా అప్పుడు ఈ యొక్క మంచి చెట్టు, గోధుమ చెట్టు బాగా ఎదుగుతూ ఉంటుంది. ఇవేం చేస్తారండి, కలుపు ముక్కలు దీనికి పడేటువంటి బలమంతా అది బాగా పొందుకునేసి అవి ఏపుగా వచ్చేసి వీటిని అణిచేదానికే ప్రయత్నిస్తుంటాయి. వీటిని ఈ యొక్క గోధుమల చెట్లను. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అంటారు శిష్యులు, అయ్యా నువ్వు గన సెలవిచ్చావంటే మేము వెళ్ళి ఆ యొక్క కలుపులన్నీ తీసేస్తామని. అప్పుడు ఆయన అంటే ఇప్పుడు నువ్వు టచ్ చేస్తే దాన్ని అంటుకొని ఉంటది. ఏది, గోధుమ చెట్టు కలుపు మొక్క రెండు క్లబ్ అయి పక్కనే ఉంటాయి. నువ్వు ఒకవేళ దీన్ని సేవ్ చేయాలని దాన్ని పీకితే అది కూడా వచ్చేయచ్చు, అది కూడా పాడైపోతుంది. కాబట్టి రెండు వేపుగా ఎదిగిన తర్వాత ఒక టైం ఉంది. ఏ టైం ఉందంటే కోతకాలం. అంటే ఎండాకాలం వచ్చేటప్పుడు పైరు ఏమైపోద్ది అంటే బాగా ఎండిపోద్ది, దానికి బాగా వెన్నొచ్చేస్తుంది. ఆ వెన్నొచ్చేసిన తర్వాత ఇంకా కోతకాలం స్టార్ట్ చేస్తారు. ఆ కోతకాలం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే రైతు తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క పనలు కట్టించి దాన్ని బాగా అంటే ట్రక్కులు పెట్టి ధాన్యాన్ని నలుపుతారు. నలిపినప్పుడు ఏం చేస్తారంటే మరలా తూపాన పట్టినప్పుడు మంచి గోధుమలన్నీ ఒక పక్క స్టాక్ చేస్తారు. ఇంకా ధూళి దాంట్లో వచ్చే చెత్త చెదారం అంతా పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని కాల్ చేస్తారు. అంటే అంత టైం తీసుకోవాలంట. ఎప్పటి వరకు? కొంచెం సహించాల. కాబట్టి ఇక్కడ నీతిమంతుడుగా ఉండే నువ్వు, అపవిత్రుడు అలాగే ఉండి ఎంత చెప్పినా వినకపోతే ఏం చేయలేవు. మన కుటుంబంలో కావచ్చు, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మన కుటుంబంలో బలహీనుడు ఉంటాడు, బలవంతుడు ఉంటాడు. అయినా కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇద్దరిని ఏం చేయాలంటే సమానంగా చూస్తుండాలా, వాళ్ళని ప్రేమిస్తూ ఉండాలా, వాళ్ళకి చెప్పాల్సిన మాటలు చెప్తుండాలా. చూడు అన్నిలా ఉంటాడు, తమ్ముడిలా ఉంటాడు, ఇలా ఉండాలా, అలా ఉండాలని మన యొక్క పని వాళ్ళని మనం బోధిస్తూ, హెచ్చరిస్తూ, బుజ్జగిస్తూ ఇద్దరు ఐక్యమత్యంగా ఉండే విధంగా చేయవలసిన బాధ్యత మంది. అదే విధంగా దుష్ట స్వభావం వచ్చినప్పుడు కూడా తండ్రి ఈ బిడ్డలోంచి ఈ దుష్ట స్వభావాన్ని తీసివేసామని ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి ఆ బాధ్యతను మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ తండ్రి అయినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఇదిగో ఇప్పుడు టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు కోతకాలం స్టార్ట్ అవుతుంది. బూడిదలన్నీ ఎక్కడికి వెళ్తాయంటే ఆ యొక్క కాల్చబడేదానికి వెళ్ళిపోతాయి. ఆ యొక్క మంచి గోధుమలన్నీ పొట్టకు చేరుకుంటాయి. కాబట్టి ఈ రోజు మనం ఈ లోకంలో బ్రతికేటప్పుడు మంచిగా బ్రతుకుతున్నాం. మనం ఎంత మంచి చేసినా మనతో
చెడ్డోళ్ళుగా ఉండి మనల్ని పురిగొలుపుతుంటారు, చెడ్డ పనులు చేయించడానికి ప్రేరేపిస్తుంటారు. అయినప్పటికీ మంచివాడు ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆ మంచి అనేది తన హృదయంలో నింపబడినప్పుడు ఏ మాత్రం చెడుగు చోటు ఇవ్వడు. శోధకుడు శోధిస్తుంటాడు, పాపం చేసేదానికి ప్రేరేపిస్తుంటాడు. అయినప్పుడు కూడా దేవుని వాక్య బలము చేత అతడు ఏమవుతాడంటే తప్పించుకుంటూ దేవునితోనే తిరుగుతాడు. కాబట్టి అలా నువ్వు ఎప్పటి వరకు ఉండాలా? ఈ లోకాన్ని ముగించే వరకు, అంటే నీకు కలిగినటువంటి ఆ రక్షణ మహా ఆనందాన్ని గట్టిగా పట్టుకుంటేనే నువ్వు రేపు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. ఏం కాదులే, దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఎలా చూసుకోడు. దేవుడు ఎప్పుడు వాలంటరీగా నువ్వు వస్తే కానీ నువ్వు ఆయన ఖచ్చితంగా వచ్చి నువ్వు ఆయనకి సరెండర్ అయిపోయి నువ్వు కాపాడుకునేదానికి ఆయన హెల్ప్ తీసుకోవాల్సిందే. కానీ దేవుడు చూసుకుంటాడని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే సమస్తాన్ని పోగొట్టుకుంటావు. ఒక్కొక్కసారి మనము నిర్లక్ష్యంగా, అంటే తెలియక నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు కూడా దేవుడు కొన్ని పరిస్థితులు కలగజేసుకుని మనల్ని కాపాడుతాడు. మనం చూసాం, గుడ్డోడు వెళ్ళి నన్ను బాగు చేయమని అడగలేదు, కానీ ఆయనే తను కలగ చేసుకొని బాగు చేసిన పరిస్థితి ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనము ఈ గురుకులు అనేటివి ఏంటి అంటే పాపానికి సంబంధించింది, దుష్టత్వానికి సంబంధించింది. అలాంటి బీజాలు అంటే మంచిగా మాట్లాడుకునేటప్పుడు కూడా మనలో కూడా ఏదో ఒక చిన్న పాయిజన్ మాట ఎవరో ఒకరంటే ఈ మంచి అంత పక్కన వెళ్ళిపోతుంది. ఆ పాయిజన్ మాట హైలైట్ చేస్తాం. అంటే ఈ లోకము దుష్టుడికి అప్పగించబడింది. ఆ మాటతో ఇంక రాత్రంతా పొగలంతా లాక్కుంటూ అప్పిక్కుంటానే ఉంటాం. దీనివల్ల ఏ ప్రయోజనం లేకపోగా మనశ్శాంతిని పోగొట్టుకుంటాము. తర్వాత సమస్తము డిస్టర్బ్ అయిపోతాము. కాబట్టి వాటికి చోటు ఇవ్వకుండా, అంటే వాడు ఎప్పటి వరకు ఉంటాడు? యుగ సమాప్తి వరకు దుష్టుడు ఉంటాడు. కాబట్టి వాడు ఈ రోజు వెళ్ళిపోతాడంటే వాడు 24 గంటలు వాడు పనిచేస్తూనే ఉంటాడు. కానీ 24 గంటలు మనం కూడా దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవునికి మహిమార్థకరంగా జీవించడం మనం ఎల్లప్పుడూ ఆ ఆసక్తిని కలిగి ఉండాలా. దేవుని యొక్క హెల్ప్ లైన్ తో మనం బ్రతకాలా. ఎల్లప్పుడూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలా. దేవునితో మన జీవితము కనెక్ట్ అయిపోయి ఉండాలా. అప్పుడే దేవుని యొక్క కృప నిరంతరము మనం కలిగి ఉంటాము. అప్పుడు గోధుమలు గురుకులు రెండు ఉన్నప్పటికీ కూడా ఆ టైం వచ్చినప్పుడు గురువులు వెళ్లాల్సిన స్థానానికి గురుకులు వెళ్తాయి, ఆ యొక్క గోధుమలు వెళ్లాల్సిన స్థానానికి గోధుమలు వెళతాయి. కాబట్టి మంచి గోధుమగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు లోబడాలా, విధేయుడవ్వాలా, దేవునికి మహిమార్థకరంగా బ్రతకాలా, నువ్వు భరించాలా, సహించాలా, ఓర్చుకోవాలా, ఓపిక కలిగి ఉండాలా. అప్పుడే దేవుని రాజ్యాన్ని నువ్వు చూడగలవు, రాజ్యాన్ని కట్టగలవు. అలాంటి కృప దేవుడు నీకు నాకు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన వినికిడిలో మనకిచ్చిన అమూల్యమైన మాటలు, ఈ గురుకులు అనేటువంటి ఉపమానము సత్యంగా మన జీవితంలో ఫలించి మనం అభివృద్ధి పొంది అనేకులకు మనం అభివృద్ధి పరిచే స్థితిలో మనం ఉండాలని ప్రార్థించుకున్నాము. మహావీరుడు, జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు నాయన మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 36వ వచనం నుంచి ఉన్నటువంటి మాటల్లో ప్రభా మీరు చెప్పినటువంటి గురుకులు అనేటువంటి నాయన ఈ ఉపమానాన్ని మాకు తెలియజేశారు. అవును తండ్రి ప్రభా, కోతకాలం వరకు నా తండ్రి ప్రభా అలాగే ఉండాలంటున్నారు. లేకపోతే నాయన మంచి గోధుమ కూడా దాంతో కూడా పీక వేయబడుతుందని మీరు చెప్తున్నారు. అలా కాకుండా మేము సహిస్తూ భరిస్తూ ప్రతి శోధనైనా యేసు నామములో మేము వాటిని జయించుతూ ముందుకు కొనసాగే మహాకృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ప్రతి కుటుంబానికి కావాల్సినటువంటి గొప్ప కృపను అనుగ్రహించి కుటుంబ అవసరాలు అక్కలు తెచ్చి ప్రతి బిడ్డ మీ మీద ఆధారపడి మీ కృపయందు ఆనందిస్తూ ప్రతిరోజు దినదినము అభివృద్ధి చెందేటువంటి మహాశక్తి ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, ఏ కుటుంబంలో ఏ రోదన, ఏ బాధ, ఏ అవసరం ఉందో మీకు బాగా తెలుసు ప్రభా. నిజముగా మొరపెట్టి వారికి అవన్నీ మీరు అనుగ్రహించి ఆశీర్వదించి గొప్ప చేయమని, మరలా మీ చిత్తమైతే మేము కలిసినే పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ రాడండి. తప్పకుండా మనం గోధుమల వలె ఫలిద్దాము. గోధుమలు ఏ విధంగా ఆ కొట్లకు చేరబడతాయో మనం పరలోకం అనేటువంటి ఆ పట్టణానికి చేరబడేదాని కొరకు ఈ లోకంలో అన్ని విషయాలు సహిద్దాము. మన ఓపికతో ఓర్పుతో మన యొక్క పరుగు పందాన్ని మనము కొనసాగిద్దాము. దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు మన ఛానల్ తెలియచేయండి. మరలా మనం కలిసిన పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండును గాక. షలోమ్.